రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. తిరుగులేని నాయకులు అనుకున్న వాళ్లకు కూడా కొన్ని సందర్భాల్లో తాడే పామై కరుస్తూ ఉంటుంది. అనుకున్నదొక్కటైతే అయినదొక్కటి అన్నట్లుగా పరిస్థితి తయారవుతుంది. వీర లెవెల్లో గెలిచాం, మనకు తిరుగుండదు అనుకున్న వాళ్లకు ఆదిలోనే హంసపాద్ అన్నట్లుగా ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఇంతకాలం వాళ్లతో ఉన్నవాళ్లు తమ అండతో ఎదిగిన వాళ్లే ఎదురు తిరుగుతారు. మీకేం తెలుసు, అంతా మేం చెప్పిందే కదా అంటూ నిలదీస్తారు. మేం లేకపోతే నువ్వింత వాడివి అయ్యేవాడివి కాదని జబ్బలు చరుస్తారు. దానికి సమాధానం చెప్పలేక నీళ్లు నమలటం నేతల వంతవుతుంది. ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. ఆయన తీరును అందరూ తప్పుపడుతున్నారు. టీడీపీకి మద్దతుగా ఉన్న నేతలు, సోషల్ మీడియా, ట్రెడిషనల్ మీడియా, అలా అన్ని వర్గాల వారు అసలు చంద్రబాబు ఏం చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు. ఆయన ఏం చేయాలో కూడా వాళ్లే చెప్పేస్తున్నారు. అధికారానికి వచ్చినప్పటి నుంచి చంద్రబాబుకు కాలం కలిసి రావటం లేదనిపిస్తోంది. 5 ఏళ్ల పాటు చంద్రబాబు విపక్షంలో ఉన్నప్పుడు ఆయనతో కలిసి తిరిగిన వాళ్ళు ఇప్పుడు అధికారంలోనూ అవకాశాల్లోనూ వాటా అడుగుతున్నారు. జగన్ రెడ్డి గ్రూపుతో తన్నులు తిన్న వాళ్ళంతా ప్రతీకార వాంఛతో రగిలిపోతున్నారు. నష్టపోయిన ప్రతి ఒక్కరిని కాంపెన్సేట్ చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఇప్పటికిప్పుడు చంద్రబాబు ఏమీ చేయలేకపోవటం, తొందర పడకూడదనుకోవటంతో వాళ్ళు సహనం కోల్పోతున్నారు. దాంతో ఆయన మద్దతుదారులే ఎదురు తిరుగుతున్నారు. చంద్రబాబును అప్పుడు అరెస్ట్ చేసినప్పుడు జగన్ రెడ్డిని ఇవాళ ఎందుకు అరెస్ట్ చేయరని రోజువారీ నిలదీస్తూ చంద్రబాబుపై ఒత్తిడి పెంచుతోన్న బ్యాచ్ ఒకటి ఉంది. కొడాలి నాని, పేర్ని నాని, వల్లభనేని వంశీ, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఎందుకు అరెస్ట్ చేయటం లేదు, వాళ్ళని ఇంకా బయట ఎందుకు ఉంచారని నిలదీస్తూ చంద్రబాబుకు నిద్ర లేకుండా చేస్తున్నారు. వల్లభనేని వంశీ అరెస్టుతో తన పక్కలో బల్లెలు సంతోషిస్తాయని భావించి చంద్రబాబు తప్పులో కాలేశారు. ఒకరిని అరెస్ట్ చేస్తే సరిపోతుందా, 100 మంది ఇంకా బయటనే తిరుగుతున్నారని లెక్కలు మొదలుపెట్టారు. వాళ్లను ఎందుకు వదిలిపెట్టారని గట్టిగా నిలదీస్తూ ఉంటే చంద్రబాబు ఏమీ మాట్లాడలేకపోతున్నారు. అసలు జగన్ను అరెస్ట్ చేసేందుకు టైం ఫ్రేమ్ ఏంటో చెప్పాలని నిలదీసిన వాళ్ళు ఉన్నారు. చంద్రబాబుకి ఇప్పుడు సర్ది చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. పదవుల విషయంలో సైతం చంద్రబాబు ఇప్పుడు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. 100ల సంఖ్యలో ఆశావాహులు ఉంటే 10ల సంఖ్యలో కూడా పదవులు లేవు. 2 వరుసలుగా పదవులు భర్తీ చేసినప్పటికీ టీడీపీ సానుభూతి పరులు సంతృప్తి చెందలేదు. పైగా దెబ్బలు తిన్న లెక్కలను బట్టి పెద్ద పదవి ఇవ్వాలన్న డిమాండ్ కూడా వినిపించింది. ఈ క్రమంలో జగన్ హయాంలో 2 సార్లు సస్పెండ్ అయిన మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తే ఆయన మాట్లాడక ముందే టీడీపీ సోషల్ మీడియా వారియర్స్ బ్యాటింగ్ మొదలు పెట్టేశారు. ఏబీవీ పడిన కష్టానికి ఆయన హోదాకు తగిన పదవి రాలేదని వాదిస్తూ విధుల్లో చేరొద్దని సలహా పడేశారు. అసలు అంత పెద్ద మనిషికి ఇలాంటి చిల్లర పదవులు ఇస్తారా అంటూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఇదెక్కడి గోలరా నాయన అంటూ చంద్రబాబు టెన్షన్ పడుతూ ఉండగానే పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని తాను స్వీకరించడం లేదని ఏబీవీ ప్రకటించి పుండు మీద కారం చల్లారు. ఒకప్పుడు హైటెక్ ముఖ్యమంత్రి, సాఫ్ట్వేర్ బాబు అంటూ పొగిడిన జనమే అసలు ఏం చేస్తున్నావంటూ ఇప్పుడు చంద్రబాబును నిలదీస్తున్నారు. ఆయన్ను ప్రశంసించిన సొంత మనుషులే ఇప్పుడు అడ్డదిడ్డంగా నిలదీస్తున్నారు. ఇదేం పనండి బాబు, ఏమిటా సాఫ్ట్వేరు, ఏమిటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటూ నిలదీస్తూ ఉంటే ఉక్కిరి బిక్కిరై ఊపిరాడక చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారు. ఆంధ్రాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందుకంటూ గట్టిగా ప్రశ్నిస్తున్నారు. నిజానికి చంద్రబాబు 2047 లక్ష్యంతో పనిచేస్తున్నారు. అప్పటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా వృద్ధి చెందుతుందన్నది ఆయన విజన్. చంద్రబాబు హైటెక్ సిటీ కట్టినప్పుడు ఎగతాళిగా నవ్విన వాళ్ళున్నారు. తర్వాతి కాలంలో లక్షలాది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తూ ఉంటే హమ్మా, చంద్రబాబు తీసుకున్న నిర్ణయం వెనక ఇంత ప్రయోజనం ఉందా, ఇంత విజన్ ఉందా అని ముక్కున వేలేసుకున్నారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో కూడా అదే జరుగుతుంది. అందుకే ఆయన వారికి సమాధానం చెప్పడం లేదు. కాకపోతే అయిన వాళ్లే విమర్శించడం మాత్రం ఆయన ఆవేదనకు కారణమవుతోంది. అర్థం చేసుకుంటారో లేదో. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.